అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్ నీ ధర పెరగటానికి 5 సూత్రాలు. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, ధర పెరగటం ఏంటి అని. ప్రతి మనిషికి ఒక ధర ఉంటుంది. ఆ ధర అతని ఇంట్లో వాళ్ళు అతనికి ఇచ్చే విలువ, గౌరవం, అతని ఆరోగ్యం, అతనుకున్న డబ్బు, ఇవన్నీ కలిస్తే వచ్చేది ధర. ఈ ధర గురించి ఒక అద్భుతమైన పుస్తకం చదివాను నేను. ఆ పుస్తకం పేరు ది గ్రేటెస్ట్ సేల్స్మెన్ ఇన్ ద వరల్డ్. ది గ్రేటెస్ట్ సేల్స్మెన్ ఇన్ ద వరల్డ్. దీని కథ కూడా గమ్మత్తుగా ఉంటుంది. హఫీద్ అనే ఒక ముసలివాడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన నౌకర్ని పిలిచి ఒక గదికి తీసుకెళ్తాడు. తనకున్న యావదాస్తి బీదలకి ఇచ్చేయమని, ఆ బిల్డింగ్ ఆ నౌకర్ని తీసుకోమని చెప్తూ ఆ గదిలోకి ప్రవేశించిన తర్వాత, పెద్ద గది అది, అందులో ఒక చిన్న టేబుల్ మీద ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో 10 సూత్రాలు ఉంటాయి. అది ఎంతో కాలం నుంచి తెరవని పెట్టె. ఆ పెట్టె గురించి అతను చెప్తాడు. దాదాపు 70 సంవత్సరాల క్రితం నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా జీవితంలో గెలవాలి అనుకుంటూ ఉండేవాడిని. నేను ఒంటెలు కాసుకుంటూ బతికేవాడిని, ఎడారిలో చాలా పేదవాడిని. ఎప్పటికన్నా గ్రేటెస్ట్ సేల్స్మెన్ ఇన్ ద వరల్డ్ అవ్వాలి అనేది నా కోరిక. దాని గురించి మా దేశంలో ఉన్న ఒక అద్భుతమైన అమ్మకందారు అంటే సేల్స్మెన్ దగ్గరికి వెళ్ళి, నాకు ఏదైనా సరే నేర్పు, ఎట్లా జీవితంలో నేను హౌ టు సెల్ మై సెల్ఫ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ అని అడిగినప్పుడు అతడు ఒక షాల్ ఇచ్చి, షాల్ అంటే కప్పుకునేది కండువ ఇచ్చి, దీన్ని బెత్లెహేమ్ ఊరెళ్ళి అక్కడ అమ్ము, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, దీన్ని నువ్వు అమ్మగలిగితే మంచి ప్రైస్ చెప్తాడు, ఈ ప్రైస్కి అమ్మగలిగితే నీకు నేను నేర్పుతాను అని చెప్పి ఇతను తీసుకొని ఆ బెత్లెహేమ్ వెళ్తాడు. అది చలికాలం. ఈ స్టోరీ జరిగి 2000 సంవత్సరాలు అయింది. 2000 ఇయర్స్ బ్యాక్ స్టోరీగా రాస్తాడు రైటర్. ఇదంతా కల్పితం, బట్ స్టోరీ 2000 ఇయర్స్ బ్యాక్. ఆ బెత్లెహేమ్లో 3 డేస్ నడుస్తాడు. అతను చెప్పిన ధరకి ఎవరు కొనరు. ఇట్స్ ఎ స్మాల్ షాల్. వచ్చేస్తూ ఉంటే చాలా నిరాశగా వచ్చేస్తూ ఉంటాడు. ఈ షాల్ కూడా అమ్మలేకపోయానేమిటి నేనని చెప్పి. అక్కడ ఒక బండి కింద చక్రాల మధ్యలో ఒక దంపతులు చలికి వణుకుతూ ఉంటారు. వాళ్ళ ఊళ్ళో ఒక చిన్న శిశువు, అప్పుడే జన్మించిన శిశువు ఉంటాడు. అప్పుడు ఈ షాల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేసి వెనక్కి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హఫీద్ని అతను అడుగుతాడు, సేల్స్మెన్, ఏం చేసావు షాల్, ఎంత కమ్మేవంటే, నేను అమ్మలేకపోయాను, చలికి వణుకుతున్న ఒక శిశువుని చూసి కప్పేశాను అన్నప్పుడు. ఇది ఫస్ట్ స్టెప్. ఎప్పుడన్నా సరే నీ ప్రొడక్ట్ అమ్మకంతో పాటు జాలి, దయ, గుణం కూడా నేర్చుకో అని చెప్తాడు. చెప్పి అప్పుడు 10 సూత్రాలతో ఉన్న ఒక పుస్తకాన్ని ఇస్తాడు. ఆ పుస్తకమే ఇప్పుడు ఈ నౌకరికి ఇతను చూపిస్తున్న పుస్తకం అన్నమాట. ఆ నౌకరితో చెప్తాడు, ఈ పుస్తకంలో 10 సూత్రాలు నేను చదివి 30 రోజుల పాటు కంటిన్యూస్గా చదవమన్నాడు. 30 రోజుల పాటు ఈ పుస్తకాన్ని చదివి ఆ జీవితాన్ని, ఆ సూత్రాల్ని ఆకళింపు చేసుకున్న తర్వాత నేను ఇంత డబ్బు సంపాదించాను, ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఇంత దయాగుణం వచ్చింది, ప్రేమ వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. వచ్చి నేను చనిపోయిన తర్వాత ఒక మనిషి వస్తాడట. ఆ మనిషి వెనక ఒక నక్షత్రం వస్తూ ఉంటుందంట ఆకాశంలో. అతనికి ఈ పుస్తకం ఇవ్వు అని చెప్తాడు. ఆ టైంకి ఒక మనిషి వస్తాడు, నక్షత్రం వెనకాల నుంచి వస్తూ ఉంటుంది. ఈ పుస్తకం కేవలం నీ ఒక్కడికే కాదు, నన్ను ఇంకొక వ్యక్తి పంపించాడు, ఆ వ్యక్తికి నువ్వు చిన్న వయసులో షాల్ కప్పావంట, ఇది 10 మందికి తెలియాలి ఈ పుస్తకం తాలూకు సూత్రాలు అని చెప్పి ఆ మనిషి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఎవరు ఉంటే ఆ వ్యక్తి ప్రస్తుతం జీసస్ క్రైస్ట్ అని చెప్తాడు అనమాట. ఈ 10 సూత్రాలు లేకపోతే 5 సూత్రాలు జీసస్ క్రైస్ట్ ప్రపంచానికి తెలియటం కోసం తన మనిషిని పంపించాడు అని చెప్పి పుస్తకం ఎండ్ అవుతుంది. ఇదండి ఈ పుస్తకం. ఈ పుస్తకంలో 5 సూత్రాలు నిజంగా ఆచరిస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఈరోజు మన టాపిక్, నీ ధర పెంచుకోవటం ఎలా. భయాన్ని భయపెట్టేది పని ఒకటే. నిజంగా మనం పని చేయనంతకాలం భయపడుతూ ఉంటాం. స్టేజ్ ఎక్కడానికి భయం అనుకోండి, ఒకసారి స్టేజ్ ఎక్కేస్తే భయం పోతుంది. భయానికి పోగొట్టే మూల కారణం పని ఒకటే. నువ్వు గెలిచే వరకు విశ్రమించవద్దు. ఒకసారి గెలిచిన తర్వాత అది ఇచ్చే శక్తి
నీ భయాన్ని దూరంగా పోగొడుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఆయన చెప్పిన జీసస్ క్రైస్ట్ ప్రపంచానికి అందరికీ ఇక్కడ క్రైస్టా, కృష్ణుడా, అల్లానా ఇవి కాదండి. ఇది పాయింట్స్ ఏంటంటే ఎప్పుడున్నా సరే నీ వర్రీస్ని సూట్ కేసులో పెట్టుకొని తిరగద్దు. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇంట్లో వదిలేయి, వర్క్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వర్క్లో వదిలేయి. ఇంటికి వెళ్ళినప్పుడు దీన్ని, ఆఫీస్కి వచ్చినప్పుడు దీన్ని వదిలేస్తూ ఉండు. నిరంతర సాధనకి ముఖ్య కారణం ఏంటంటే నీ గెలుపుతో నువ్వెప్పుడు తృప్తి పడద్దు. ఇప్పుడు నాకు 76 ఏళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు, కానీ ఏదో చెయ్యాలి. శక్తి దేవుడు ఇచ్చినందుకు, లేదా భగవంతుడు ఇచ్చినందుకు, లేదా ప్రకృతి ఇచ్చినందుకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక జ్వలితమైన జ్వాలలాగా ఉన్నది. అదే నిన్నెప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. పనిలో దూకగానే భయాలన్నీ పారిపోతాయి. నువ్వు పనిలోకి వెళ్ళినప్పుడు నీ చుట్టూ బోల్డు మంది వ్యక్తులు నీకు తారసపడుతూ ఉంటారు. చాలామందిలో ఉండే దుర్గుణం ఏంటంటే వాళ్ళలో ఉండే లోపాలని అనటం, లోపాలని గుర్తించటం. నువ్వు ఒక మనిషిలో లోపాన్ని గుర్తిస్తున్నావు అంటే నీలో ఉన్న లోపాన్ని, అతనిలో ఉన్న లోపాన్ని కంపేర్ చేసుకొని అతనికన్నా తక్కువ లోపాలు ఉన్న వ్యక్తిని నేను అని చెప్పి సంతృప్తి పడుతూ ఉంటాను. ఇదే రోమర్స్, ఇదే సమాజం అంటారు, ఇదే అంటారు. ఎప్పుడన్నా సరే మనిషిలో పాజిటివ్నెస్ని చూడు. నీ చుట్టూ ఉన్న మనుషులు నువ్వు ఎప్పుడైతే పాజిటివ్నెస్ని చూస్తూ పోయావో నీకు ప్రపంచం అంతా ఆహ్లాదంగా కనబడుతుంది. నీవు ప్రతిరోజు కొత్తగా జన్మిస్తావు. అయిపోయింది కదా, నేను ఓడిపోయాను కదా, నేను సిగరెట్లు మానలేను కదా, తాగుడు ఇలా ఏం వద్దండి. ఎవ్రీడే యూ కెన్ బాండ్ ఫ్రెష్. ఏ రోజైనా సరే మీరు కొత్తగా పుట్టచ్చు, కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఓటమితో సహవాసం చేస్తూ నడుస్తూ వెళ్తున్నావో సడన్గా అక్కడ నడక ఆఫ్ చేసి మళ్ళీ కొత్త గమ్యాన్ని పెట్టుకొని కొత్తగా నడక సాగించు. యూ కెన్ బాండ్ ఫ్రెష్ ఎవ్రీడే అంటాడు 5 గ్రేట్ థింగ్స్ ఆఫ్ ది సేల్స్మెన్లో. అయిపోయిందంతా మర్చిపోయి ఫ్రెష్గా జీవితం ఎప్పుడు పడితే అప్పుడే నువ్వు చేసుకోవటం మొదలు పెడితే ఈ ఆత్మహత్యలు, పెసిమిజము, న్యూనతాభావం ఇవన్నీ పోతాయి. ముఖం చిట్లిస్తే మన ముఖం మీదే ముడతలు పడతాయి. నవ్వుతూ ఉంటే బెస్ట్ మేకప్ మొహం మీద చేరుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తాడు ఈ పుస్తకంలో. నువ్వు పిండి మరక వెళ్ళి గోధుమ పిండి అవ్వాలా, లేకపోతే భూమిలోకి వెళ్ళి మరి ఒక గోధుమ చెట్టుకి విత్తనం అవ్వాలా అనేది గోధుమ గింజ డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే అది గోధుమ గింజ కాబట్టి. కానీ నువ్వు 10 మందికి సాయపడాలా, ఏదో వ్యసనాలనే పిండి మరలో పడి నీ అంతకు నువ్వే నాశనం అయిపోవాలా అని డిసైడ్ చేసుకునే కెపాసిటీ మాత్రం మనిషిగా పుట్టినందుకు నీకుంది. డెసిషన్ నీది అంటాడు. ప్రార్థన అంటే భగవంతుడి ముందు చేతులు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కోరటం కాదు. నా జీవితాన్ని నువ్వు నిర్దేశించు. ఎలా బ్రతుకుతే నేను ఆనందంగా ఉంటానో అది నాకు చెప్పు అనేది నిజమైన ప్రార్థన అని లాస్ట్ పాయింట్గా చెప్తాడు. ఈ పుస్తకం దాదాపు 25 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. 5 కోట్ల కాపీలు అమ్ముడుపోయిందండి. ఇది చదవటం చాలా కష్టం, ఇంగ్లీష్ రాదు అనుకుంటే మాత్రం ఈ 5 పాయింట్స్ ఒకసారి మీరు ఆలోచించుకొని 30 సార్లు చదవమంటాడు. ఈ 30 సార్లు చదవడం అంటే నా ఉద్దేశం దిండు కింద ఏదో పెట్టుకొని పడుకుంటే మంచి అలాంటిది కాదండి. 30 సార్లు చదివితే ఖండత వచ్చేస్తుంది. అది ఆచరిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను, కొంతవరకైనా ప్రాక్టీస్ చేస్తున్నాను, కొంతవరకైనా ఆనందంగా ఉన్నాను. ప్లీజ్ డూ ఇట్. విష్ యూ ఆల్ ద బెస్ట్.